హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి అశ్వగంధ మూలిక గురించండి. పేరు చూసారా ఎంత బాగుందో, దీని ఉపయోగాలు కూడా అంతే బాగుంటాయండి. ఈ అశ్వగంధని పెన్నేరు గడ్డ అని కూడా పిలుస్తారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. దేశీయ అశ్వగంధ, నాగూరి అశ్వగంధ అని. ఈ అశ్వగంధ చూర్ణాన్ని సాధారణ సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయటంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధ అనారోగ్యం నుండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది తీపి, కారం, చిరుచేదులను కలిగి ఉంటుంది. అశ్వగంధ మెటబాలిక్ రేట్ను పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ మూలిక ఆడవారికే కాదు, ముఖ్యంగా మగవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధ మగవారికి హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు, మన శరీరం ఏ కారణం వల్ల అయినా డ్యామేజ్ అయినప్పుడు కొన్ని కణాలు దెబ్బతింటాయి కదండి. అలాంటప్పుడు ఈ మూలిక యొక్క చూర్ణం కానీ, టానిక్ కానీ ఏ రూపంలో తీసుకున్నా తిరిగి మనకి కొత్త కణాలు పుడతాయి. ఇది శరీర ఎదుగుదలకు బాగా సహకరిస్తుంది. అలాగే ఈ అశ్వగంధ వాడటం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ట్యూమర్స్ వచ్చినప్పుడు ఈ మూలిక వాడటం వల్ల గడ్డలను తగ్గించే గుణం ఉంటుంది. ఈ మూలిక వాడటం వల్ల నరాల బలహీనతను తగ్గించి కండరాల వృద్ధికి తోడ్పడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఉదర సంబంధిత వ్యాధులను అరికట్టడంలో ఈ అశ్వగంధ ఎంతో సహకారిగా ఉంటుంది. క్యాన్సర్ మరియు గర్భాశయ గడ్డలు, ఒంటి మీద గడ్డలు వచ్చినప్పుడు రోజు వాడే మందులతో పాటుగా ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు. నిద్రలేమి సమస్యకు ఈ మూలిక చక్కగా ఉపకరిస్తుంది. ఇది రసాది ధాతువులన్నింటినీ శుభ్రం చేస్తుంది. ఈ అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టానిక్ను వ్యాధి రుగ్మతను బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మూలిక రక్తపోటును నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పులు, వాత నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో ఓజస్సును పెంచుతుంది. ఈ అశ్వగంధ ఎవరైనా ఏ వయస్సు వారైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఉన్న కాలాన్ని బట్టి అందరికీ ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి ఈ మూలిక వాడటం వల్ల ఒత్తిడి సమస్య దూరమవుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి దూరమవుతుందో ఈ మూలిక నిద్ర బాగా పట్టేటట్టు చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు, అరుగుదల బాగుంటుందండి. ఈ అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టానిక్ను ఎవరైతే వాడతారో వాళ్ళకి అశ్వానికి ఉన్నంత బలం ఉంటుందని అంటారు. ఇది శరీరంలో వేడిని, వాతాన్ని తగ్గిస్తుంది. వీర్య దోషాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడునొప్పులు, థైరాయిడ్ గ్రంథి, గజ్జల్లో వచ్చే బిళ్ళలు, మెదడు వ్యాధులు, నరాల జబ్బులు, మూర్ఛలు, వణుకుడు, తల తిరుగుడు, ఒళ్ళు తిరగడం, మగతగా ఉండడం, గుండె జబ్బులు, క్షయవ్యాధి, నిద్ర లేకపోవడం, వేడి చేయుట, స్త్రీల వ్యాధులు, తెల్లబట్ట, అధిక రక్తస్రావం మొదలగు సమస్యలకు ఈ మూలిక ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధ చూర్ణాన్ని సమస్యను బట్టి పాలు లేదా పటిక బెల్లం పొడి లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ అశ్వగంధ చూర్ణాన్ని తీసుకునే ముందు ఈ మూలికలు ఆవు పాలుతో బాగా మరిగించి తరువాత వీటిని ఎండలో ఆరబెట్టి పొడి రూపంలో చేసుకోవాలి. అందుకేనేమో ఈ అశ్వగంధ సమస్త వ్యాధులను అరికట్టడంలో కింగ్ ఆఫ్ ద రాయల్ మెడిసిన్ అని అంటారు. ఓకే అండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పైన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ.